హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా రేపు మనకి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి, మీ యొక్క డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఏం చేయాలి, డీటెయిల్స్లో చేంజ్ లేకపోతే ఏం చేయాలి అని మొత్తం డీటెయిల్గా చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. సో మీకు అంతా క్లారిటీగా అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్ ఓపెన్ చేసి మీరు మొబైల్లో ఈసెట్ 2024 అని క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ మీద కొట్టాలి. సో మీకు ఇలా ఫామ్స్ అని ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని రేపు ఒక ఫామ్ ఉంటుంది. ఇప్పుడు కనిపించట్లేదు కానీ రేపు ఉంటుంది. సో ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది ఆ ఫాము. ఈ ఫామ్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫామ్కి తీసుకువెళ్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇక్కడ వరకు అందరికీ సేమ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం స్టూడెంట్స్ని 2 గ్రూపులుగా విడదీద్దాం. ఒకటి, రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేవి సేమ్ ఉన్నాయి, నాకు తప్పేం లేదు, రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా కరెక్ట్గానే ఉంది అనుకునే వాళ్ళు. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదో ఒక డీటెయిల్స్ తప్పుంటే వాళ్ళని సపరేట్ చేద్దాం. సో ఫస్ట్ గ్రూప్ రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్లో ఏమీ చేంజ్ లేవు అనుకుంటే డూ యూ వాంట్ టు మేక్ చేంజెస్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఎస్ అండ్ నో అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏం చేంజెస్ లేవు కాబట్టి నో మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొట్టిన వెంటనే ఇంకా మీరు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. సో బై యూజింగ్ డెబిట్, క్రెడిట్ అండ్ నెట్ బ్యాంకింగ్ మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు. పేమెంట్ అయిన వెంటనే ప్రింట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి, లేకపోతే పీడిఎఫ్ చేసుకొని ఉంచుకోండి. ఫ్యూచర్లో మీకు ఇది ఉపయోగపడుతుంది. సో చివరిలో పేమెంట్ అయిన ప్రింట్అవుట్ మటుకి కావాలి గాయస్. సెకండ్ గ్రూప్కి వస్తే రిజిస్ట్రేషన్ ఫామ్లో నాకు చేంజెస్ ఉన్నాయి, నేనేం చేయాలి? రిజిస్ట్రేషన్ ఫామ్లో చేంజెస్ ఉంటే మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అనే స్టేట్మెంట్ కింద ఎస్ అండ్ నో అనే 2 ఆప్షన్లు ఉన్నాయి కదా, మీరు ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డీటెయిల్స్ అయితే తప్పుగా ఉన్నాయో, ఏవైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని ఎంటర్ చేసి వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక వెబ్సైట్ అనేది మిమ్మల్ని పేమెంట్ పేజ్కి తీసుకొని వెళ్తుంది. ఇంకా పేమెంట్ చేసి దానిని ప్రింట్అవుట్ తీసుకోండి. సో చివరిలో ప్రింట్అవుట్ మటుకి ఇంపార్టెంట్ గాయస్. ఇది గాయస్ రేపు మీరు చేయాల్సిన టోటల్ ప్రాసెస్. రేపు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవ్వగానే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్స్ని క్లియర్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.